వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. తులసి ఆకుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి తులసి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్యాలను నయం చేసే శక్తి తులసి ఆకులకు ఉంది. తులసిని చాలామంది మహిళలు నిత్యం పూజిస్తూ ఉంటారు కూడా. అయితే పురాణాల ప్రకారం తులసి మొక్కకు సంబంధించిన పలు విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవి కూడా. ఈ క్రమంలోనే తులసి మొక్క వెనుక దాగి ఉన్న పలు రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం విష్ణువు భార్య తులసి అని చెబుతారు. ఈ క్రమంలోనే తులసి ఆకులను నమలకూడదట. అలా చేస్తే అది అపవిత్రత కార్యం అవుతుందట. అయితే దీనికి సైన్స్ చెబుతున్న కారణం ఏంటంటే తులసి ఆకుల్లో మెర్క్యూరీ ఎక్కువగా ఉంటుందట. ఈ క్రమంలోనే ఆ ఆకులను తింటే దాంతో ఆ పాదరసం దంతాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందట. అందుకే వైద్యులు తులసి ఆకులను నేరుగా తీసుకోకూడదని, దాన్ని రసం రూపంలో లేదంటే ఆ ఆకులను నీటిలో మరిగించి దాని రసం తాగాలని చెబుతున్నారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో రజోగుణం ఎక్కువగా ఉంటుందట. అయితే తులసి మాత్రం సాత్విక గుణాలు కలది. ఈ క్రమంలో స్త్రీలు తులసి ఆకులను కోస్తే దాంతో ఆ ఆకుల్లో ఉండే సాత్విక గుణాలు, ఔషధ గుణాలు పోతాయట. అందుకే స్త్రీలు తులసి ఆకులను కోయకూడదట. ద్వాదశి వచ్చినప్పుడు ఆదివారం పూట తులసి ఆకులను కోయకూడదట. అలా చేస్తే తులసి ఆకులు వారి శరీరానికి హాని చేస్తాయట. దీని గురించి పద్మపురాణంలో వివరించారు. సాయంత్రం రాత్రిపూట తులసి ఆకులను కోయకూడదట. అలా చేస్తే అశుభం కలుగుతుందట. కేవలం ఉదయం పూట మాత్రమే తులసి ఆకులను కోయాలట. తులసి ఆకులను కోసే ముందు ఆ మొక్కకు నమస్కారం చేసి అనంతరం తులసిని ప్రార్థించాలట. తాము ఏ కారణం కోసం ఆ ఆకులను కోస్తున్నారో ఆ కారణాన్ని తులసికి వివరించి అనంతరం ఆమెను ప్రార్థించి అప్పుడు ఆకులు కోయాలట. వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.